ఉన్నాయమ్మా? మనలో మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. ఏదో ఒక ఆకాశంలో మనందరం కూడా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నాం. అమ్మదేదో గురుకృపతో. అవునా? సో ఈ ఈ గ్యాదరింగ్, ఈ మీటింగ్ దీనివల్ల మనం ఏంటంటే నాన్న పునీతులం అవుతున్నాం. అవునా? కలి పురుషుడి యొక్క ప్రభావం ఎలా ఉంది? మనం దానికి అమ్మవారు గురువుల కృపతో మనకి ఏమాత్రం సమయం అన్నా ఇచ్చారు. అవునా? ఇది పెద్ద వరం మనందరికీ. అంతే కదమ్మా? ఈ రోజుల్లో 10 నిమిషాలు టైం దొరకదు. అలాంటిది భగవంతుడు, అమ్మవారు ఎంత కరుణ అంటే మనందరం ఓపికగా చక్కగా ఒక చోట కూర్చుని అమ్మవారి గురించి శ్రద్ధగా వింటున్నాం. ఇది ఈ జీవితంలో అమ్మవారికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆ తల్లిని స్మరించుకోవటమే. ఆ సమయం, ఆ జీవితం ఇచ్చింది నా తల్లి. ఇంతకంటే గొప్ప వరం ఏమిటి? నేను అందులోనే లయం అవుతాను. అదే నాకు మహా సౌభాగ్యము, యోగము, సౌభాగ్యము. తల్లి స్మరణే. అవును, శ్రీమాతలోనే అన్నీ ఉన్నాయి. ఏది లేదు ఇచ్చేవా? ఇప్పుడు కింద 900 నామాలు 999 3 9లు ఆ ఒక్క నామం ఇస్తుంది. ఇవన్నీ వరాలు అనుకోండి. ఈ 999 వరాలన్నీ కూడా ఆ ఒక్క ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే ఆ తల్లి అదే ఆవిడే ఇస్తుంది. నువ్వు ప్రత్యేకంగా అడగటం అవసరం లేదు. ఇవన్నీ నీకే ఇస్తున్నాను రా తీసుకో అంది. 1000 నామాల్లోనే 1000 కోరికలు తీర్చింది అని. నువ్వు అడిగింది ఒక్కటైతే నేను 1000 కోరికలు తీరుస్తాను అంటుంది అమ్మవారు. అదే భగవతి, అదే ఆ తల్లి యొక్క కరుణ. ఓకే, అది మనం తెలుసుకోవాలి ఏమ్మా, ఆ విషయం తెలుసుకోవాలి. అదే సూక్ష్మంలో రహస్యాలు. మాటల వలన ఏ మనిషి కూడా అర్థం కాదమ్మా. కేవలం మనసుతోనే అర్థమవుతారు. చాలా మంది మనసుతోనే మనం చాలా మందిని గమనించాలి, మాటలతో చేతలతో కాదు. ఎందుకంటే ఇవన్నీ క్షణానికి మారిపోయి మనుషులు ఏమ్మా, మనిషి వాడే, కానీ ఆలోచనలు మారినప్పుడు వాడు అది అవుతాడు ఆ క్షణంలో. ఏమ్మా, మారనిది ఏది సృష్టిలో? అమ్మ, శ్రీమాత, అదే బ్రహ్మ చింతన, అదే శాశ్వతము. అమ్మా, ఆ చింతతో నువ్వు పుట్టటం, ఆ చింతనే తలుచుకోవటం, ఆ తల్లి తలంపులతోనే నువ్వు వెళ్ళిపోవటం, నువ్వే అమ్మవారిలో కలవటం. ఇదే మార్గం. సో నీ నీ అణువు కూడా, నీ శరీరంలో అణువు కూడా అమ్మ అమ్మ అంటూ ఉండాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ప్రతి రోమాలు కూడా రామ్ రామ్ అంటుంటాయే అలా. నీ శరీరం అంతా ఎన్ని అణువులు ఉన్నాయో అన్నిసార్లు పిలుస్తున్నాను తల్లి నేను ఆర్తిగా అని. అర్థమైందా? శ్రీమాత అంటే అది. 1000 అంటే సహస్ర అంటే అనేకము అని. స్థూలంగా, సూక్ష్మంగా, సూక్ష్మతరంగా నేను, నీవు తప్ప ఆ అణువులో ఇంకేది నేను ఉంచుకోలేదు తల్లి, ఏది దాచుకోలేదు, మాయని దాచుకోలేదు అని. అలా. సో శుక్ర శోణితాలను మాత్రమే పెంచుతుంది. దాని వర్ణ చాపల్యము తన్మాత్రాల వైపు. దాని వర్ణ చాపల్యము అంటే ఏంటంటే నాన్న, ఈ పంచభూత సప్తధాతు లక్షణ సారాంశమైన ఈ శుక్ర శోణితాలు ఎటువైపు నిన్ను దారి మళ్ళిస్తాయి? తన్మాత్రాల వైపు నీ దారిని మళ్ళిస్తాయి. అమ్మవారి వైపు కాదు అంటున్నాడు కింద. తన్మాత్రాలు అంటే ఏమిటి? రూపరసగంధ. ఉదాహరణకి మనకి ఏదో ఒక వస్తువు, ఏదో ఒక పండు ఏదో తినాలని అనిపించింది అనుకో, ఈ తన్మాత్రాల వలన, ఆ వాసన వలన, రూపరసగంధ, దాని వలన ఏమైంది? నీ శక్తి బయటికి వెళ్ళిపోయింది. అవునా? పండు వైపు వెళ్ళిపోయావు. అది ఎలాన్నా నేను కొనుక్కోవాలి, తినాలి అని. సో ఇదేమైపోయింది? మాయ వైపు వెళ్ళింది. ఏమా, మాయ వైపు వెళ్ళింది. దీన్ని మనం ఏం చేస్తున్నాము? పైకి పంపిస్తున్నాం, రెగ్యులేషన్ చేస్తున్నాం యోగము వలన. అప్పుడు నీ శక్తి ఖర్చు కాకుండా దాన్ని నువ్వు సరైన మార్గంలో ఖర్చు చేస్తున్నావు అంటే జాగృత కుండలిని
పైకి పంపిస్తున్నావు. ఎక్కడి నుంచి పడిందో మళ్ళీ దాన్ని అక్కడ చేరుస్తున్నావు అని. ఆ శక్తి అలా ఉపయోగిస్తావు. అంటే ఋషులు, మునులు, మహానుభావులు, అవధూతలు వీళ్ళందరూ కూడా ఆ శక్తిని అలా ఉపయోగిస్తారు నాన్న. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా వాడు మూడో కన్ను తెరిచి అంటే త్రిపుటికి పైన తుర్యంలో ఉంటారు. అదన్నమాట. ఏమా? సో దాని వర్ణ చాపల్యము తన్మాత్రాల వైపు అనగా విషయాశక్తి. అంటే విషయాశక్తి అంటే నీవు నేను అనే విషయం తెలుసుకోవాలి. వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, వాడేం కొనుక్కున్నాడు, నేనేం కొనుక్కోలేదు. ఇది విషయాశక్తి అన్నమాట. ఈ నామ రూపాల వైపు, స్వపర భేదముల వైపు లౌకికముగా ప్రయాణం చేస్తూ ఉంటుంది నీ శక్తి అంతా. పైనుంచి వచ్చి కిందంతా మాయలో నువ్వు పంపించేస్తున్నావు అని, అంటే వృధా చేస్తున్నావు నీ శరీరం ద్వారా అని చెప్తున్నారు అక్కడ. అయ్యో నాలో వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుందా, దీన్ని నేను మళ్ళీ నాలోనే ఉండి దీన్ని మళ్ళీ పైకి ఎలా పంపించాలి స్వామి అనేదే ఈ నామం. అర్థమైందమ్మా? సో కామమే దాని చివరి మెట్టు. ఆ శక్తిని నువ్వు బయటికి పంపించావు, విషయాశక్తుల వైపు పంపించావు అంటే ఏదో నీ సంకల్పము, కోరిక ఉంటే, ఏదో పండు తినాలనేది ఒక కోరిక ఉంది కాబట్టి ఆ శక్తిని అలా ఖర్చు చేస్తున్నావని. దీన్ని, ఈ థియరీని నువ్వు లోపల పెట్టు. హిందువు దగ్గరికి వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, నేను క్రియాయోగం చేయాలి, ధ్యానం చేయాలి అనేది నువ్వు ఇటు తిప్పావనుకో, అంతేనన్నా, సింపుల్. శీర్షాసనం వేయటమే. ఇటు తిప్పావనుకో ఏమైంది? నీ శక్తి నీ నీ శక్తి ఏమవుతోంది? పైకి తీసుకెళ్తోంది, పైకి వెళ్ళిపోతోంది. అదే సచ్చితానంద. కిందకి నువ్వు విషయాశక్తుల్లోకి పంపించావనుకో జీవానందాలే వస్తున్నాయి, బ్రహ్మానందాలు రావట్లేదు అని. అంటే మనశ్శాంతి లేకపోవటం, ఏమ్మా, సంతోషం లేకపోవటం, ఇవన్నీ కూడా ఎందుకంటే వచ్చినా శాశ్వతంగా ఉండవు. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. పండు తినేంత వరకు ఆనందిస్తావు, తినేసిన తర్వాత అయిపోయింది, ఆనందం అయిపోయింది. అవునా? ఇదే చెప్తున్నాడు. ఇదే శక్తిని కనుక పైకి పంపించావు, యోగం చేసుకొని పైకి పంపించావనుకో, మూడవ కన్ను దగ్గర తుర్యంలో నీకు బ్రహ్మానంద ప్రాప్తి. అదే ఏమంటావు అక్కడ? అహం బ్రహ్మాస్మి, ఇదంతా నీదే అనే ఆనందం వస్తుంది. అయ్యో జీవానందంలో ఒక పండే నేను అనుకున్నాను, ఇప్పుడు తుర్యంలో నేను శక్తిని పైకి పంపించటం వలన ఈ పళ్ళన్నీ నావే, ఈ పళ్ళన్నీ నావే, ఆ పళ్ళల్లో నేను కూడా ఉన్నాను, ఇదంతా నేనే అనుభవిస్తున్నాను. అహం బ్రహ్మాస్మి. అది అంత గొప్ప అనుభూతి తెలుసా అమ్మా? ఇది మీరు చేసుకుంటే మీకు తెలుస్తుందమ్మా. ఇది థియరీలో మనం ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. సానుభూతి చేసుకో. సో కామమే దాని చివరి మెట్టు, కోరికే దాని చివరి మెట్టు. వారాహి వీర్యము అంటే జాగృత కుండలిని. ఈ వారాహి వీర్యము అనే శక్తి, వీర్యము అంటే శక్తి అని గుర్తుంచుకోండి. కుండలిని శక్తి జాగృతమైతే జాగృత కుండలిని ముఖ్య ప్రాణముగా ఏమవుతుంది? శాస్త్రారం వైపు పయనించటము. ఈ యొక్క అమ్మవారి వీర్యం అంటే శక్తిని మనం ఏం చేస్తున్నాము? బహిర్లోకాల్లో, బయట ప్రపంచాల్లో విషయాశక్తుల వైపు పంపించకుండా, అంటే ఏంటంటే నీలో నీవుగా ఎక్కువ మనం ఉండాలి. అంతేగాని అన్ని విషయాల్లో శ్రీకృష్ణుడిలా ఉండమని. వ్యవహారాలు చేసినా శక్తిని పోగొట్టుకోకూడదు, వ్యవహారం చేయమన్నారు. అంతేగాని నువ్వే వ్యవహారంగా తిరగకూడదు. శ్రీకృష్ణుడు చేసిన పద్ధతి అదే క్రియాయోగం. అన్నిట్లో ఉండు, అన్ని చోట్ల వెళ్ళు, అందరితో మాట్లాడు, తప్పులేదు. కానీ అదే నువ్వు వ్యవహారంగా ఉండకూడదు అని. సో ఇప్పుడు ఈ శక్తిని ఎటువైపు పంపిస్తున్నావు? తెలివి గలవాడు, జ్ఞాని, యోగి, ఒక సద్గురువులకి కృప పొందిన వాళ్ళు ఈ శక్తిని వీళ్ళు ఏం చేస్తున్నారు? చాలా మంది బయట బయట ఆ విషయాశక్తుల మీద పంపించి ఆ వస్తువులన్నీ సంప్రాప్తించుకుంటున్నారు. ఈ యోగి, ధ్యాని వీడేం చేస్తున్నాడు? ఆ వస్తువు విషయాశక్తి వదులుకొని ఈ శక్తిని సహస్రారం వైపు పంపిస్తున్నాడు. వారాహి వీర్యనందిత అంటే అది. అప్పుడు సర్వ చక్రములు కూడా సుషుష్మ వశమవుతాయి. అప్పుడు ఏంటి? మీ యొక్క మూలాధార, స్వాధిష్టాన, మణిపుర ఇవన్నీ కూడా
ఈ సుషుష్మలో వశమవుతాయి. అంటే నీ మీద నీకు ప్రభుత్వం వస్తుంది. నీ మీద నీకు అధికారం వస్తుంది. ఈ చక్రాల మీద నీకు ఇదొస్తుంది. ఏమ్మా? దాని వలన నీకు ఆనందం అనేది వస్తూ ఉంటుంది. అందుకే ఆ తల్లి కింద నుంచి జాగృతమైనప్పుడు ఆనందంగా పైకి షట్చక్ర భేదన చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని. సహస్రారం వైపు పయనించటము అప్పుడు అది సర్వ చక్రములు కూడా సుషుష్మ వశమవుతాయి. చూసారా? ఆమె ఇంకా శక్తి అంతా పైకి గుంజేసామంటే అక్కడ మూలాధార చక్రం కూడా దాని చేతిలోకి వచ్చేస్తుంది. స్వాధిష్టానం ఆ శక్తి చేతిలోకి వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఆ చక్రాన్ని శ్మశానం చేసేస్తుంది అక్కడికక్కడే. అంటే ఏంటంటే ఆ జీవ చాపల్యము, విషయాశక్తులన్నీ కూడా ఆ చక్రంతో పరిసమాప్తం అవుతాయని. ఆ! ఒకటో క్లాస్‌లో మనం హ్మ్. ఏబీసీడీలు చదివాం. 10వ క్లాస్‌లో పుస్తకాలు చదువుతున్నాం. అవునా? ఈ ఒకటో తరగతిలో చదివిన ఈ పుస్తకాలన్నీ 10వ క్లాస్‌లో చదువుతామా? అవన్నీ అయిపోయినాయి స్వామి. మా యొక్క ఆ స్థితి దాటిపోయాము అని నువ్వే అంటావు. అలానే ఈ చక్రాలన్నీ కూడా నీకు వశమవుతాయి. అందుకే ఏం చేశారు? ప్రాథమికంగా ఫస్ట్ గురువు సేవ, గురు శుశ్రూష, గురువు చెప్పిన విషయాలు వినటం. ఇవన్నీ ప్రాథమికంగా నర్సరీ అన్నమాట. పురాణ పఠనాలు, వారు చెప్పినవన్నీ జీవితంలో అన్నీ గమనించటం. ఈయన ఒక మాట చెప్పాడు అంటే నిజంగా ఇది ప్రపంచంలో ఇది ఉందా అని చూసుకోవటం. అవును గురువుగారు చెప్పినట్టే ఇక్కడ ప్రపంచం ఇలానే ఉంది. ఆయన ఎలా చూసాడు? అవునా? ఇవన్నీ గమనించుకునేవన్నీ నర్సరీ. అబ్జర్వేషన్ అన్నమాట. తర్వాత నెమ్మదిగా నువ్వు ఎదుగుతావు. అప్పుడు నీకు గురువుతో సంబంధం ఏర్పడినప్పుడు శ్రద్ధ, సబూరి అదే సాయిబాబా చెప్పింది. ఈ శ్రద్ధ, సబూరి అనేవి నీలో కలుగుతాయి. ఈయన దగ్గర కూర్చుంటే ప్రపంచమంతా తిరగటం అవసరం లేదు. ఈయన దగ్గర కూర్చుంటే ప్రపంచమే మన వశం అవుతుంది. అంతేగా? అలానే సుషుష్మ తాను జాగృతమైంది అంటే ఈ ప్రపంచాలన్నీ గూడా దాని వశమవుతాయి అని. అలా నీ ఎదుగుదల ఉంటుంది అని. ఏమ్మా? వాటి చేత అది ఏమవుతుంది? వందిత. ఈ చక్రాలన్నిటిని వందిత. వంద్యము అంటే నరకటము. శ్మశానము చెయ్యటము. ఈ శక్తి కుండలిని శక్తి. నీ శక్తిని చక్కగా అది పెట్టుకొని ఆ! పాపం అమాయకుల మీద చూపించకుండా నీలో ఉన్న మాయ మీద చూపించు. వందితవికా వారాహి వీర్యనందిత అనే జీవితాన్ని గడుపు అని. అప్పుడు నీకు సుషుష్మ సహస్రారం వైపు ఏమ్మా ఏకత్వంలోకి వెళుతుంది. అంటే ఏంటంటే ఇదంతా నువ్వే అని అమ్మవారు నీకు చూపిస్తుంది అని. బాలా త్రిపుర సుందరి, అక్కడి నుంచి రాజరాజేశ్వరి, అదే అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భుక్త భవిష్యతి అని మరి ఖడ్గమాలలో చదువుకోలే? 18 9 కుల చక్రాలు, 9 అమ్మవారి చక్రాలు ఇవి అష్టాదశ మహాద్వీపాలు. ఇది దాటిన వాడు రాజరాజేశ్వరి సహస్రారం దగ్గర బ్రహ్మ కచ్చము దగ్గర రాజరాజేశ్వరి స్థితిని పొందుతాడు వాడు. అది నీకిచ్చాను నాయనా అంటుంది. ఏమ్మా నీకది ఇచ్చానురా నీకు బంగారు తల్లి అంత కష్టపడి వచ్చావు గదా! చాలా ఇప్పుడు నువ్వు రాజరాజేశ్వరి అంటుంది. అవునా? ఎంత ఆనందం. ఆమేం దాచుకోలేదమ్మా తన దగ్గర. తన పిల్లలు ఎదగాలి. అక్కడి దాకా రావాలి. ఆమె రూపంలో కలవాలి అని ఆ తల్లి కోరుకుంటుంది. అది అమ్మవారి యొక్క స్థితి. రాజరాజేశ్వరి అంటే ఇదిగో ఇక్కడ నా పక్కన కూర్చో అంటుంది. లేదా ఈ స్థితిలో కూర్చో అంటుంది. తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం లాంటిది. ఏకత్వం అంటే అది. నీలోనే వచ్చి కూర్చుంటుంది ఆవిడ. సుషుష్మ కదా! శక్తి కదా! ఇప్పుడు చెప్పు అంటుంది. అమ్మా నాకు ఈ జన్మకి ఇంత అదృష్టమా అంటారు. హ్మ్. ఇంక పద ముందుకి అంటుంది. కిందకెళ్తావా అంటుంది. అమ్మా నేను కిందకి వెళ్ళనమ్మా. నేను కష్టపడి వచ్చాను నీ దగ్గరికి. అయితే పద మరి. ద్వాదశాంతాలు దాటి శింసుమారా చక్రాలు దాటి నిన్ను లలితా స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. గుడ్ బై టు దిస్ క్రియేషన్. ఇదే నువ్వు చెప్పే ఆఖరి గుడ్ బై. ఈ జన్మలకి గాని, సృష్టికి గాని, మాయకు గాని, బంధాలకు గాని, బాంధవ్యాలకు గాని నువ్వు చెప్పే ఫైనల్ ఫేర్‌వెల్, ఫైనల్ గుడ్ బై. అదే బ్రహ్మకచ్చం. ఏ నాన్న? ఇక్కడికి నామం అయిపోయిందన్న. శ్రీమాత్రే నమః. గురు కృపా కేవలం మాతృ కృప.